బాధ అంతుబట్టలేక ఏ సభకు వచ్చిండో ఏం మాట్లాడుతున్నో అర్థం కాకుండా మాట్లాడిండు. తెలంగాణ సమాజం కాదు కదా, మొత్తం సమాజం తలతో సిగ్గు ఉంచుకునే విధంగా భాష మాట్లాడుతారు. ఏ దేశ ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ విదేశాల్లో ప్రెసిడెంట్లు మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి ఏం నేర్చుకుందాం, కొత్త విషయాలు, చరిత్ర గురించి ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ప్రజలు ఆసక్తిగా చూస్తారు. కానీ దౌర్భాగ్యం ఏందో ఈ ముఖ్యమంత్రికి ఏందో మరి ఏం షోక్, ఇదేంది స్వామి నీకు తొండల షోక్ ఏంది, పాముల షోక్ ఏంది, పేగుల షోక్ ఏంది స్వామి ముఖ్యమంత్రికి ఈ షోకులు ఉంటాయి స్వామి? తొండలు పాములు పేగులు ఏంది స్వామి? నువ్వు రాష్ట్రానికి ఏం చేయదలుచుకున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తన కుటుంబానికి అన్యాయం జరిగినా సహిస్తాడు, కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించాడు. ఆయన ఏమడిగాడు? మీకు కావాల్సినంత టైం మేము ఇచ్చినాం, 2 సంవత్సరాలు అయింది, 90% పూర్తి చేసినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మీరు 45 టీఎంసీల నీటికి ఒప్పుకున్నారు, మీరు తప్పు చేసిండ్రు, పాలమూరుకు రంగారెడ్డికి నల్లగొండకు మీరు అన్యాయం చేసిండ్రు, ఇది మీరు ఇలాగే చేస్తే మేము ప్రతిపక్షంలో ఉన్న మా పాత్ర పోషించి మీ తోలు తీస్తామని చెప్పాడు. దాన్ని డైవర్ట్ చేయడానికి, ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి, పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టడానికి, నీవు ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కన పెట్టడానికి నీవు ఈ లాంగ్వేజ్ వాడతావా? ఏం చెప్పదలుచుకున్న సమాజానికి? ఇలా గ్రామీణ ప్రాంతంలో మీరు నేను ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, పోలీసులు లేకుండా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీకు దమ్ము ధైర్యం ఉంటే, రియల్గా మీరు మొగోళ్ళు అయితే, మీకు మొగ పుట్టుకనే పుడితే, మీరు అంటారు కదా మీ లాంగ్వేజ్లో నేను మాట్లాడితే, మీ మొగ పుట్టుకనే మీరు పుడితే మీరు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి మహిళలతో మీటింగ్ పెట్టి మీకు 2500 రూపాయలు వస్తుందా చేతులు లేపమని అడగండి. ఒక రైతు వేదికల్లో మీ ఎమ్మెల్యేలు వచ్చి మీటింగ్ పెట్టి మీకు సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందా అని చేతులు లేపి అడగమనండి. మీకు రైతు బంధు 15,000 వస్తుందా రైతు బంధు అడగమనండి. అది శాతగాక ఇవాళ మీ ఎమ్మెల్యేలు దేనికి పరిమితమైనండి? శ్రీమంతాలకు, బర్త్డేలకు, పెళ్ళిళ్ళకు తప్ప ఏం చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు? 2 సంవత్సరాలు అయింది, తట్టెడు మట్టి తీయలే. ఏమైంది? ఒక ఆయన జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారు. మీరు మీ ఎమ్మెల్యేల జేబులు ఏమున్నాయి? జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి దానికి మీరు ఇలా రూపాయలు కట్ చేస్తున్నారు. అంతే కదా మీరు చేసింది 2 సంవత్సరాల్లో. రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా మీరు అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి అని చెప్పి అక్కసు గక్కి ఇవాళ మీరు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని తిట్టడమే మీరు ప్రధానంగా బతుకు. ముఖ్యమంత్రి గారు మీకు ఒక సూచన చేస్తున్నాను నేను, మీకన్నా చిన్నవాడిని వయసులో. ఒక పని చేయండి, మీరు 29 తారీఖు నాడు అసెంబ్లీ పెడతారో నేను చూశాను. 29 తారీఖు నాడు అసెంబ్లీ పెట్టి ఒక 30 రోజులు ఒక సెషన్ పెట్టండి. 1 రోజా 2 రోజులా 3 రోజులా కేసీఆర్ గారిని తిట్టండి. మీ లాంగ్వేజ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అందరు కలిసి కేసీఆర్ గారిని తిట్టండి. ఒకరోజు ఉదయం మల్లో సెక్షన్ పెట్టండి, హరీష్ రావు గారిని తిట్టండి. మల్లో సెక్షన్ పెట్టండి, కేటీఆర్ని తిట్టండి. ఇంకా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మనమడి ఉంటే వాళ్ళ మనమడి తిట్టండి. ఎంతమంది తిడతారో ఆ కుటుంబాన్ని తిట్టండి. తిట్టిన తర్వాత అయిపోయిన తర్వాత 6వ రోజు 7వ రోజు నాడు మీ 6 గ్యారంటీల మీద చర్చ పెట్టండి. మీ 6 గ్యారంటీల మీద చర్చ పెడతారా? దమ్ముందా? మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టడం ఎన్ని రోజులు తిడతావు ఇలాగా? ఎన్ని సంవత్సరాలు తిడతావు ఇలాగా? ఏంది నీకు ఓటేసింది కేసీఆర్ని తిట్టడానికా? కేసీఆర్ గారి కన్నా గొప్పగా కేసీఆర్ గారు జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టిండు కదా, నువ్వు నియోజకవర్గానికో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టు. కేసీఆర్ గారు నియోజకవర్గం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కదా, నువ్వు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వు. కేసీఆర్ 10,000 ఇచ్చిండు కదా, నువ్వు 15,000 రైతు బంధు ఇవ్వు. ఏం చేయించినావు చెప్పు? ఇందిరమ్మ రాజ్యం తెచ్చినావు. ఏం తెచ్చినావు? ఆ రోజు పాటలు పెట్టినావు, నువ్వు 3 రంగుల జెండా బట్టి అని పాట పాడినావు. అందులో పని పాట బాగుంది, కానీ తెలంగాణ ప్రజలు అందులో తాత్పర్యాన్ని గుర్తులేకపోయారు. ఏం చేసినావు ఇందిరమ్మ రాజ్యంలో? ఆనాటి రోజులు తెస్తావు. ఏం చేసినావు? అప్పుడు మహిళలు బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం పోయేది, సిగలు పట్టుకొని కొట్లాడుకుంటే ఇలా ఫ్రీ బస్సు పెట్టి ఇలా బస్సుల సీట్ల కొరకు మహిళలు
ఇలా ఏది వాళ్ళ సిగలు పట్టుకొని కొట్లాడే రాజ్యం తీసుకొచ్చినావు. ఆయన ఇందిరమ్మ రాజ్యం తెస్తానో తెచ్చినావు, ఇది తెచ్చినావు, ఏం చేసినావు? ఇలా రైతులను లైన్లు నిలబెట్టి యూరియా కోసం లైన్లు నిలబెట్టి వాళ్ళ బాత్రూమ్ వస్తే వాళ్ళ చెప్పుల లైన్లు నిలబెట్టి రాజ్యం తీసుకొచ్చినావు. ఇదా నువ్వు తెచ్చిన రాజ్యం? 2 ఏళ్ళ ఏంది మార్పు తీసుకొచ్చినావు? 20 ఏళ్ళ కింద ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తున్నావు. ఇదా ఇందిరమ్మ రాజ్యం? ఇదా నువ్వు చేస్తున్నది ప్రజాపాలన? పోలీసులను పెట్టి పోలీసులతో పాలన చేసి నీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు. మాకు మాట్లాడనీకి రాదా? ఎవరు నువ్వు ఇచ్చింది? ఎవరే? నీ పార్టీ హామీలనే ఒక మోసపూరితం ఉంది. 420 అంటే 420 కాడంటారు. నీ హామీలు 420, నువ్వు 420, నీ మంత్రులు 420, నీ ఎమ్మెల్యేలు 420, మొత్తం టోటల్గా నీ పార్టీ 420, మొత్తం నీ పార్టీ 420. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా, 6 గ్యారెంటీలు ఇచ్చి అమలు చేయకుండా ఇలా ప్రజలను మోసం చేసి ఇలా ఎన్ని రోజులు? 2 సంవత్సరాలు అయింది కదా. 2 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఇలా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదంటాడు. రామ్ బాదాప్తా నిన్ను దింపినాకనే, నిన్ను ఇంటికి పెట్టినాకనే పులిలా మళ్ళీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెడతారు, అసెంబ్లీలో అడుగు పెడతాం. శపథం చేసిన ముఖ్యమంత్రి గారు నిన్ను దింపాల్సిన ప్రజలు. ఇవాళ గ్రామీణ ప్రాంతం అంటూ తొండలుతాను. గ్రామీణ ప్రాంతంలో రైతులు గతంలో నాటుకోళ్లు పెంచేవాళ్ళు ఇప్పుడు తొండలు పెంచుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వస్తావా, ఎప్పుడు ఈ కాంగ్రెస్ల లాగులు తొండలు ఇచ్చుకూడదామా అని చూస్తున్నారు. మేము కాదు, నువ్వు మమ్మల్ని అంటున్నావు. కానీ ఇలా చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యేనైనా లాగుల తొండలు ఇచ్చి కొట్టి రైతులు కొడతారు. మేము కొట్టాల్సిన అవసరం లేదు. మీకు ఆ రోజు కంపల్సరీ వస్తుంది. భాష మార్చుకోండి, భాష మార్చండి. ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ. కానీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికి కూడా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఆయన గొప్ప వ్యక్తిగా ఇప్పటికీ ప్రజలు మనసులో ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, 2 రూపాయలకు కిలో బియ్యం పెట్టాడు, జనతా వస్త్రాలు ఇచ్చాడు, మంచి పాలన అందించిన మహానుభావుడు అంటాడు. తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మరి నీవేం చేసినావు చెప్పు? తిట్ల భాష పెడితే ఇలా దేశంలో ఇలా మొట్టది ప్రజ తీసుకోగలుగుతారు. అంతే ఒకటి. ఇదా మీరు చేసేది ఒక ముఖ్యమంత్రిగా? మీరు మాట్లాడే భాష, ఇలా భాష నువ్వు మాట్లాడిందే కాకుండా నీ సర్పంచ్లకు నేర్పిస్తున్నావు. ఏంది భాష ఇది? ఒక సినిమా యాక్టరో, ఒక సెలబ్రిటీయో అతను యాడ్లు చేసి అతను అతను వాడినటువంటిది వస్తే కింది వాళ్ళకు వాడతారు, వాళ్ళ అభిమానులకు వాడతారు. మరి ఏమి నేర్పిస్తున్నావు ఇది రాష్ట్రానికి? మీరు ఈ రాష్ట్రానికి సెలబ్రిటీ లాగా నువ్వు, ఒక ముఖ్యమంత్రి అంటే ఒక సెలబ్రిటీ లాగా నువ్వు మరి ఏమి సందేశం ఇస్తున్నావు రాష్ట్ర ప్రజలకు, పక్క రాష్ట్ర ప్రజలకు? ఏం సందేశం ఇస్తున్నారు? అసహించుకుంటున్నారు. ఇలా మీ లాంగ్వేజ్కి, మీ ప్రవర్తనకు వచ్చిన పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. ఇలా ఫైనాన్స్లో సర్పంచ్లకు బిల్లు రావాలంటే 20% లేనిది బిల్లు రావడం లేదు. కాంట్రాక్టర్లకు బిల్లు రావాలంటే 10-20% లేనిది బిల్లు రావడం లేదు. దాని గురించి ఎందుకు మాట్లాడవు? మీ మంత్రుల అవినీతి గురించి ఎందుకు మాట్లాడవు? మీ ఎమ్మెల్యేల అవినీతి గురించి ఎందుకు మాట్లాడవు? దాని గురించి మాట్లాడు. ఓన్లీ కేసీఆర్ దొరికిందా నీకు మాట్లాడనీకే? కేసీఆర్ కుటుంబమే దొరికిందా? ఎన్ని రోజులు నీ అక్కస్, ఎన్ని రోజులు నీ ఆవేదన చెప్పు. ఒకటే రోజు తిట్టాయి, ఎంత తిట్టాలనుకుంటావు అంత తిట్టి ఇప్పుడు మీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు చెడదాం పెడదామా? ఇచ్చినవా? చైతాన్ని పెట్టి ఇచ్చిన 4,000 రూపాయలు ఇచ్చినవా? మహాలక్ష్మి కింద 2,500 ఇచ్చినవా? ఇవ్వు. చేతనైతే 2,500 ఇవ్వు. మేము మీ ఎమ్మెల్యేలను పిలిచి సన్మానం చేస్తాం, మీ మంత్రులను మేము సన్మానం చేస్తాం. అంతేగాని నీవు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను పక్కన పెట్టి దాన్ని డైవర్షన్ చేయడానికి ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు వచ్చి పాలమూరు రంగారెడ్డి మీద నీ వైఫల్యాల మీద మాట్లాడితే ప్రజలకు వెళ్ళిపోయింది, ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని గమనించి ఆలోచన చేసి ఏం చేయాలి అనేది తిప్పికొట్టి ఇవాళ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇలా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇకనైనా మీ మంత్రివర్గానికి ఎమ్మెల్యేలు, ఒక్కొక్క ఎమ్మెల్యే కొడుకులు అంటాడు. మాకు రాదా? కొడుకులాలా మేము అనలేమా? పెద్ద పనే మాకు అది. కొడుకులాలా ఒక్కొక్కరిని తిరగనీయమని చెప్పి మేము ఎమ్మెల్యేలు అనలేమా? కానీ మాకు కేసీఆర్ గారు ఆ సంస్కృతి నేర్పిండు. మాకు ఆ భాష రాదు, మాకు ఆ లాంగ్వేజ్ రాదు. మాకు ఒకటే లాంగ్వేజ్, ఎక్కడ చెక్ డ్యామ్ కట్టాలి, ఎక్కడ పేదవాడికి ఏం చేయాలి, మాకు ఒకటే ఎక్కడ ఏ ఊరికి రోడ్ వేయాలి, ఏ ఊరికి నీళ్ళు వేస్తలేవు అని చెప్పి మేము నేర్చుకున్నాం తప్ప మీలాగా ఆ కేసీఆర్ కొడుకు అని చెప్పి ఒక ఎమ్మెల్యే వాడు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేలు కాదు వీళ్ళు. అట్లాంటి ఎమ్మెల్యేలు ఒక ఇవాళ కేసీఆర్ కేటీఆర్ తిడితే కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు దొరుకుతామని తిట్టడం మంచి పాచ కాదు. ఈయన నేను అధికారంలోకి రాని అని శపథం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు.
మీరున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీ పీసీ అధ్యక్షుడు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు అర్థం అడ్డం బడ్డా తొక్కుకుంటూ పోయి ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారు. దీన్ని ఎవరు కాపాడలేరు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఆల్రెడీ ప్రజలు ఎన్నికల కొరకు చూస్తున్నారు, టైం కొరకు. నీకు అధికారం ఉంది, పోలీసుల యంత్రాంగం ఉందనే ఉద్దేశంతో ప్రజలు ఏ టైంలో ఎప్పుడు తీర్పు ఇవ్వాలో ప్రజలు బాగా విద్యులు అర్థమైపోయింది. వాళ్ళకు మోసపోయినాం, దగాపడ్డాం అనే ఆలోచన అర్థమైంది. ఇప్పుడు ఏమైనా సమయం కోసం ఎదురు చూస్తారు. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతిపక్షాలుగా మమ్మల్ని తీసుకెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడిపి అఖిల పక్షాన్ని తీసుకుపో. పాలమూరుని బిడ్డనన్నావు కదా, పాలమూరుకి న్యాయం చేయి. పాలమూరుకు రావాల్సినటువంటి న్యాయం చేయక, హామీలు చేయక, పాలమూరు బిడ్డనంటావు, నల్లబెల్లం బిడ్డనంటావు. ఎక్కడ నల్లమల్ల, ఎక్కడ నువ్వేంది, ఏంది నువ్వు? ఎన్నిసార్లు మాట్లాడతావు ఉపన్యాసం నల్లమల్ల బిడ్డనని? నల్లమల్ల బిడ్డని నల్లమల్లకి ఏం చేసినావు? పాలమూరు బిడ్డని పాలమూరుకి ఏమి ఇచ్చినావు? ఒక పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేడు, ఒక నేషనల్ హైవే తీసుకురానేళ్ళడు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి ఎట్లయితే ఒక ముఖ్యమంత్రిగా పాలమూరుకి ఇవ్వాల్సింది. కానీ అన్ని హామీల మీద, పేపర్ల మీదనే వస్తున్నాయి తప్ప ఎక్కడ గ్రౌండ్ రియాలిటీ కనపడతలేదు. అందుకే మేము చెప్పేది ఒకటే, తస్మాత్ జాగ్రత్త. మీరు భాష మార్చండి, మీ పరిపాలన మీద దృష్టి పెట్టండి, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయండి, ప్రజలతో శబాష్ అనిపించుకోండి. ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ఇవన్నీ మాట్లాడితే నేను ఇప్పటికే బేషరతుగా ముఖ్యమంత్రి, మంత్రిమండలి, ఎమ్మెల్యేలందరూ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. లేకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. చీకటి రోజుగా నేను కంపల్సరీ నీ మాట్లాడిన భాష తప్పకుండా తెలంగాణ చరిత్రలో నీ నాశనానికి, నీ వినాశనానికి పునాది కాబోతుంది ఆ లాంగ్వేజ్. అది గుర్తుపెట్టుకోండి. మాట్లాడడం తెలంగాణ ప్రజలకు ఒక సంస్కారం ఉంటుంది, ఒక వినయత ఉంటుంది, ఒక విధేయత ఉంటుంది. కానీ నువ్వు నల్లమల బిడ్డ అంటావు. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏమని వచ్చినావు? మాట్లాడే భాష తప్పు. చిన్న వయసులో నువ్వు మోసం చేసో, మభ్యపెట్టో, ఏదో విధంగా ముఖ్యమంత్రి అయినావు, చాలా సంతోషం, నో డౌట్. కానీ ఇంకా అదే ముఖ్యమంత్రి అదే మోసాన్ని చేస్తానంటే, అదే మోసాన్ని నేను కంటిన్యూ చేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు నీతి నిజాయితీగా మీరు ముఖ్యమంత్రి కాలేదు. మీరు ప్రజలను మోసం చేసి, మభ్యపెట్టి, మాయమాటలు చెప్పి, అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణ ప్రజలు మోసం చేసి మీరు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు. అయినా కానీ అప్పటి వరకు చేసిన మోసాలైనా ఇప్పటికైనా మర్చిపోయి, 2 సంవత్సరాలు చేసిన మోసాలైనా మర్చిపోయి, ఈ రోజు నుంచైనా మంచి చేద్దాం, ప్రజలకు ఒక మంచి పని చేద్దాం, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గొప్ప పని చేసిననే చిరస్థాయిగా నీ పేరు ఉండేటట్టు చేసుకోండి. నేను ఒక చిన్న పిల్లవాడిగా, నేను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా, నీకు తెలంగాణ పౌరుడిగా, పాలమూరు బిడ్డగా, పాలమూరు వలసల బిడ్డగా నేను ఒక సూచన చేస్తున్నాను నీకు. మీరు గమనించండి. మీరు ఒకసారి మీకు ఉంటుంది కదా, మీ పాలన చేస్తున్నటువంటి మీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నిన్న మీరు మాట్లాడిన లాంగ్వేజ్లో కూడా రిపోర్ట్ తెప్పించుకోండి. ఇట్లాంటి ముఖ్యమంత్రికి మేము ఓటేసినామని చెప్పి ప్రజలు అసహించుకునే స్థాయికి వచ్చిండ్రు. అది మంచి పద్ధతి కాదు అనే ముందుకు చెప్తూ, ఇంకొకసారి అయినా ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడకుండా పాలన పైన, హామీల పైన, గ్యారంటీల పైన దృష్టి పెట్టాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు నేను సూచన చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు.